ఇక డీటెయిల్ చూస్తే సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక 29వ వార్డు ఎస్వి డిగ్రీ కళాశాల వెనుక ఆవరణలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. కానీ అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారు. కనీసం ఫైర్ సేఫ్టీ కానీ నీళ్లు కానీ అందుబాటులో లేకపోవడం స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి మీడియాతో మాట్లాడారు. నిబంధనలు తుంగలో తొక్కి కనీసం ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఇంజన్ లేక ఖాళీ ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాలను కోరారు. పరిధిలో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా దీపావళికి బాంబుల సదుపాయం కోసం ఒక ఎస్వి కాలేజీలో గ్రౌండ్ ఏర్పాటు చేసి దానికి విద్యుత్ పరంగా సప్లై లేదు. అదేవిధంగా ఇక్కడ దగ్గర ఉన్న ఇల్లు కానీ పక్కనే మెడికల్ కాలేజీ వాళ్ళ డిస్టర్బెన్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు వాళ్ళకు మాకు పర్మిషన్ ఇచ్చిరని చూపిస్తున్నారు. పర్మిషన్ ఒక తీరుగా ఉంది, వాళ్ళు చేసే విధానం ఒక తీరుగా ఉంది. ఈడ బాంబుల కాడ వాటర్ కానీ ఇసుక కానీ ఏ సౌకర్యం లేకుండా కరెంటు విద్యుత్ సౌకర్యం లేకుండానే ఈ బాంబుల సౌకర్యం చేసేయడం గవర్నమెంట్కు నష్టపరిహారం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు ఏం నిద్రతో ఇలా ఉన్నారో మాకైతే తెలుస్తలేదు. ఈడ ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చిరో కూడా మాకు అంతు దొరకలేదు. స్థానిక ప్రజలు భయబాంధులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆరైతే ఈడి పెద్ద అడవి లెక్క ఉంటుంది. ఇలా ఒక విద్యుత్ దీపాలు కూడా ఉండవు. దీన్ని చట్టపరంగా అధికారులు ఇప్పుడైనా మేల్కొని వీటిపై కఠిన చర్య తీసుకొని దీనికి విద్యుత్ సప్లై చేసి బాంబుల సౌకర్యం పెట్టడం అందరికీ ఆనందకరమే. కానీ విద్యుత్ సౌకర్యం లేని కాడ పెట్టి నైటు జనరేటర్ పెట్టి ఒక షాప్ నుంచి ఒక షాప్కు వైర్లు లాగి షాక్ సర్కిల్ వస్తే ఎవరు దీనికి బాధ్యత ఇస్తారో, ఏ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ వహిస్తుందో మాకు కృతంగా మా వార్డు ప్రజలకు వివరించాలని స్థానిక ప్రజల తరఫున 29వ వార్డు కౌన్సిలర్గా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 6 నుండి చేపట్టబోయే కులగణనపై అన్ని పార్టీల మద్దతు పలికినప్పటికీ బీఆర్ఎస్, భాజపా పార్టీలు ఇప్పటి వరకు తమ వైఖరిని వెల్లడించలేదని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా విమర్శించింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలు తక్షణమే తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని, ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కులగణన జరిగేటువంటి ఈ సామాజిక విప్లవంలో పార్టీ పరంగా కూడా మేము భాగస్వామ్యంలో అవుతామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ, తెలంగాణ రాష్ట్ర శాఖ గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని జరగడం పట్ల మేము హర్ష వ్యక్తం చేస్తున్నాం. మేము గతంలోనే మీడియా సమావేశం సందర్భంగా చెప్పడం జరిగింది. కులగణన జరగాలంటే ఒక్క ఉద్యోగం భాగస్వామ్యం అయితే సరిపోదు, రాజకీయ పార్టీ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా వామపక్ష పార్టీలు భాగస్వామ్యం కావాలి అని చెప్పి మేము గతంలో పిలుపులు ఇవ్వడం జరిగింది. మా పిలుపుకు స్పందించి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ కులగణనలో రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కులగణనలో భాగస్వామ్యం కావాలి, ఈ కులగణన విజయవంతం కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఈ కులగణన ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు మేము ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి దానికి సారథ్యం వహించినటువంటి మల్లికార్జున ఖర్గే గారికి, గౌరవ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బీసీ ఉద్యమానికి కాలపు గజ్జగట్టి పోతున్నటువంటి జాతుల సీనలను ఈరోజు మన బీసీ ప్రజలందరూ కూడా వారికి భారతం పడుతున్నారు. ఎందుకంటే
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఈ పాలక వర్గాలన్నీ కూడా బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి. అయ్యా మేము ఎప్పుడేమో మాకు అతివాదం పెడుతున్నాం, మేము ఎవరి శక్తులు ఆశించట్లేదు, ఎవరిని గుంజుకోవడం మాకు అడగటమని చెప్తాను. మేము ఎంతో మాకంట మేము వాస్తవంగా ఉన్నటువంటి 60% పైబడి ఉన్న బీసీలకు మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని కోరుతున్నాం. మేము అడిగామా, ఏమైనా దౌర్జన్యం చేసామా, ఏ ప్రభుత్వాలు కించపరిచామా? ప్రతి ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల వాళ్ళ సుదీర్ఘ రాజకీయ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం. చేసి కూడా పునరుద్ధరణ చేసి కూడా బీసీలకు మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీల చట్టాచారాల కోసం అన్నగారిని కలిసి చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సోమాజిగూడ పత్రిక మిత్రులు అందరికీ కూడా అందరికీ కూడా ఎన్నో సందర్భాల్లో మాకు మంచి అవకాశాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వారు మాట్లాడి మహిళా ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. ఓడి చెరువు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఏరియా కోఆర్డినేటర్ రవీంద్ర అధ్యక్షతన ఐకేపీ మహిళలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలు జీవన ప్రమాణాలు పెంపొందించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇదిగా ఆయన వాల్మీకి రామాయణంలో మనకు నేర్పించారు. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్నాం, దాన్ని పాటిస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇంత గౌరవభావం లభిస్తుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో నిషేధిత యాష్ ఆయిల్ అమ్ముతున్న లేడీ కిలాడిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 300 గ్రాముల యాష్ ఆయిల్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. గుడ్డు చప్పుడు కాకుండా యాష్ ఆయిల్ను లేడీ కిలాడి విక్రయిస్తున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీం ఉన్నీసా ఇంట్లో TSANB పోలీసు సోదాలు నిర్వహించారు. చిన్న బాటిల్స్తో విక్రయానికి రెడీగా ఉన్న యాష్ ఆయిల్ను గుర్తించిన పోలీసులు సీజ్ చేసి కిలాడి లేడీని అరెస్ట్ చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్తీక మాసం పురస్కరించుకొని అరుణాచల గిరి ప్రదర్శనకు భక్తులు పోటెత్తారు. తమిళనాడులోని అరుణాచలంలో కార్తీక మాస మహోత్సవం పురస్కరించుకొని ఉదయం 5:30 నుంచి భక్తులు నిర్విరామంగా అరుణాచలేశ్వరి సన్నిధిలో తమ మొక్కులు చెల్లించుకున్నారు. అరుణాచల వాసుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని, రమణ మహర్షి ఆశ్రమం, స్కంద మహర్షి ఆశ్రమం, విరూపాక్ష కేవ్ సందర్శనం కూడా ఒక వరమని భక్తులు తెలిపారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అన్నపూర్ణ క్రాకర్ షాపును రూరల్ పోలీసులు మూసివేశారు. దీపావళి పండుగ రోజు తమ షాపును మూసివేయడం వల్ల లక్షల్లో నష్టపోయామని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేశారు. తమ షాప్కు అన్ని రకాల లైసెన్సులు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే మూసివేయించారని ప్రదీప్ ఆరోపించారు. లైసెన్స్ లేని షాపులను మూసివేయకుండా లైసెన్స్ ఉన్న షాపును మూసివేయడంపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు కొత్తూరు ప్రదీప్ తెలిపారు. ఒక్కరోజే కదండి మాది, ఎంత నష్టం మాకు. అసలు వాళ్ళు ఎస్ఐ వచ్చి మూపించాల్సిన అవసరం ఏముంది? ఒక ఫోన్ కోసం మమ్మల్ని ఇంత బాధ పెడతారండి. మీకు కావాల్సిన అన్ని మేము ఇస్తున్నాంగా, మీకు ఏ లోటు చేయలేదుగా. మా మనిషిని ఎందుకు ఇడ్చుకెళ్ళారు మీరు? ఇదిగోండి మనిషి, ఇదిగోండి మా మనిషిని ఎందుకు ఇడ్చుకెళ్ళాలి? ఆయన ఏం తప్పు చేశాడు? ఎందుకు తీసుకెళ్లారు అర్థం కాదు. రా ముందు కార్యక్రమం అని చెప్పి తీసుకెళ్లి కారులో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. ఏం పేరు? ఫనీష్ నా పేరు. నిన్నేనా తీసుకెళ్ళారు? ఏ టైంలో తీసుకెళ్లారు? 1:30 టైంలో. మీరు అడిగారు ఎందుకు తీసుకెళ్తున్నారని? అసలు సమాధానం చెప్పాలి. లాక్కెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారు? స్టేషన్ తీసుకెళ్లారు. ఏ స్టేషన్? రూరల్ స్టేషన్. రూరల్ స్టేషన్. ఎవరు తీసుకెళ్ళింది? ఎవరు? ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్. ఎస్ఐ, సిఐ ఇద్దరు ఉన్నారు. ఎక్కడికి వచ్చి తీసుకెళ్లారు? ఇక్కడే షాప్ దగ్గర వచ్చేసి లాక్కొని వెళ్ళారు. లాక్కొని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వచ్చారు కదా మీరు, ఎవరు ఇప్పుడు ఇంకా నా కోసం వేరే వ్యక్తి వస్తే అతను కూడా కూర్చోబెట్టారు. 4ంటికి అప్పుడు ఇద్దరు వదిలిపెట్టారు. మీరు ఏం చేస్తారు ఈ షాప్ లో? బిల్ రైడర్ అని. మరి ఏ కారణం లేకుండా మరి కారణం ఏం లేదు దానికి. షట్టర్లు మూపియాలి, ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలి అని చెప్పి కావాలని చెప్పి తీసుకెళ్ళటం, అంత మించి ఏం లేదు. ఏదో రకంగా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలి, కూర్చోబెట్టాలి స్టేషన్ లో. ఇంకెవరన్నా మాట్లాడతారు? గోల్ జరుగుతుంటే ఆగండి అన్నాం. సెల్ పోయిందంటే ఎక్కడ పోతే మా షాపులు అంటే మీ షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయా ఏమున్నాయని బెదిరించారు మమ్మల్ని. మా దగ్గర ఏమి లేవండి, మేము 3 రోజులు ఈ షాప్ తీసింది అని అన్నాం. ఆ సెల్ పోయినోడు కూడా అంత అబద్ధం అండి. అది వాళ్ళు డ్రా చేశారు, వాళ్ళు కావాలని డ్రా చేశారు. అప్పుడే వచ్చిన మా మనిషిని స్టేషన్కి తీసుకెళ్లారు. ఆయన ఎందుకు అవసరం? ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? మీ షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయమ్మా? లేవండి, మాది కొత్తగా కట్టుకున్నాం మేము. ఇది సీసీ కెమెరా అప్పుడే మా స్టాప్ లో ఒక ఆయన లేట్ గా వచ్చారు. పోగొట్టుకున్న వ్యక్తి పేరు ఏమైనా తెలియజేశారు? మాకేమి తెలియజేయాల. ఆయన వాళ్ళ కంప్లైంట్ చేశారని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని మూపిచ్చారు మా షాపు. మేమేం తప్పు చేసాం? మా షాపులో 2 మనుషులను తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు. ఆయన ఏం తప్పు చేశాడు? బిల్లులు రాయడానికి పెట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళు మాకు. సెల్ ఫోన్ పోకముందు తీసుకెళ్లి కూర్చోబెట్టారా? పోలీస్ స్టేషన్ లో పోయినా కూర్చోబెట్టారా? పోలేదు, ఆయన తీసుకెళ్లిపోయారు. ముందు పోకముందే తీసుకెళ్లారు. ఆయన్ని సెల్ ఫోన్ పోయిందనే కంప్లైంట్ రాకముందే తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్ళినాక అప్పుడు ఇటు పక్క గోలు పెట్టుకున్నారు. నా దగ్గరకు వచ్చి గోల్ పెట్టుకుని షట్టర్లు మీద మూస్తామని గోల్ చేయొద్దని మీరు అన్నాం. లోపల కనీసం 100 ఉన్నారు. అందరినీ బయటికి పంపించుకోవాలిగా మేము. మీకు జరిగిన నష్టం గురించి చెప్పండి. పోలీసులు కూడా ఉన్నారండి. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఆయన. అంత చండాలంగా మాట్లాడినా కనీసం పక్క నుండి ఆగు అని కూడా అనలా. అదేమంటే ఏందండి ఇలా అంటే మమ్మల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడి ఆయన లాక్కపోతున్నా కూడా ఆయన మళ్ళీ వచ్చి పోలీసులు పక్క నుండి కూడా ఏం మాట్లాడతలేదండి. కనీసం ఎట్లా పడితే అట్ట చండాలంగా మాట్లాడారు. ఎవరినమ్మా మాట్లాడుతుంది? నన్ను లంజా చండాలంగా మాట్లాడారండి. ఎవరు అంది లంజా అని? పోలీసులు పక్కన వచ్చారు, ఎస్ఐ గారు పక్కన కూడా వచ్చారు. వాళ్ళు కానిస్టేబుల్ లేకపోతే వేరే వాళ్ళు? ఎస్ఐ గారు అన్నారా? చెప్పండి, ఏం జరిగింది? చండాలంగా రోతగా ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు సార్. ఏం సార్ పక్కకి వెళ్ళండి సార్ అంటే ఏంది చెప్పు అని గోల్ చేశారు సార్. మేము పని చేసుకోవడానికి వచ్చిన మా పట్టు తిప్పలు మేము వచ్చామండి. మమ్మల్ని మాట్లాడదంట కరెక్టేనా సార్? నీకేం సంబంధం? అసలు నువ్వెవరు? ఎట్లా పడితే అట్లా మాట్లాడు. ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళని ఎవరు అడిగినా కూడా అంతే మాట్లాడు. నీకేం సంబంధం? మమ్మల్ని అందరినీ బయటకు పంపించారు, తలిపేసేసారు. ఏ టైంలో అమ్మా? 1 గంట ఒకటైంది. తాళాలు ఎవరు తీసుకెళ్లారు? వేసి అంటే స్వెటర్లు మూపించేస్తారు. అసలు లోనికి ఎవరు బయటకు పంపించేసారు. స్వెటర్లు వేసేసారు.
జనాలందరూ బయటికి రండి అని. మీరు మాట్లాడతారు మాట్లాడండి. కావాలని చేశారు. మీ పేరు ఎప్పటి నుంచి పనిచేస్తారు చెప్పండి. మీరు 8 సంవత్సరాలు చేశారు. చెప్పండి మాట్లాడండి. కావాలని చేయడమే సార్, ఈ కొట్టు మూసేయడం కావాలనే మూసిచ్చారు. అది ఇది కావాలని ఖర్చుతో చేయడం ఏం అంతే లేదు సార్, ఏం లేదు. అడ్డా చేశారు. ఇక్కడ ఎంతమంది పనిచేస్తారమ్మా ఈ షాప్లో అన్నపూర్ణ క్రాకర్స్లో మీరు కూలీలుగా? మీకు లీగా 60-70 మంది ఉన్నారండి, అందరు కలిసి సుమారుగా సుమారు 60-70 మంది ఉన్నాం. 60-70 మంది ఇక్కడ ఉపాధి. మొత్తాన్ని బయటికి పంపించేశారు. అందరిని బయటికి నెట్టేశారు. అదేమంటే ఏంటి సార్ అంటేనేమో మీకేం సంబంధం అది అనమాట. మీరు బయటకు వెళ్ళండి అన్నమాట. అమ్మా మీరు మాట్లాడండి. బయట పంపించారండి. మీరు వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాను, నువ్వు తలిపేస్తావా లేదని చెప్పి తలిపేపించారు మా అందరి చేత. వీడియో తీస్తుంటే ఫోన్ లాక్కుంటున్నారు. మొత్తం మా ఫోన్లో 10 ఫోన్లో వీడియో తీశారు. మీకు పర్మిషన్స్ ఉన్నాయి కదా తలుపేయడానికి, రైట్స్ తలుపు తీస్తే నీ సంగతి తెలుస్తా అంటారు. వ్యాపారం అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నారు కదా, తలుపేస్తే నీ సంగతి తెలుస్తుంది, తలుపు నీ సంగతి తెలుస్తా అంటారు. ఈ రోజు ఇప్పుడు సివిల్ పోలీసులకి క్లోజ్ చేసే అధికారం ఉందా? లేదు. మరి లేనప్పుడు మీరు ఎట్లా క్లోజ్ చేస్తారు? తలిపేపించారు. మాట్లాడకూడతారండి, మాట్లాడకూడతారు. ఏం చేయాలి మరి? దీని మీద డెఫినేషన్ వెళ్తారా? దీనిపై ఎంత దూరం మేము వెళ్తామండి? కేవలం వాళ్ళు ఎందుకు చేస్తే తెలియని కారణం తెలియని విషయంలో వచ్చిన ఆడకూతులు తిట్టడం వేరు, వచ్చిన కస్టమర్ తిట్టడం వేరు. వ్యాపారస్తులు ఇన్ని కోట్లు వ్యాపారం చేసి సూపర్ టాక్స్ పేరు వ్యాపారంలో వచ్చినాయండి. మమ్మల్ని కూడా సరుకు మొత్తం ఇవాళ రేపు ఏం చేయాలి ఈ సరుకు నేను? ఎందుకంటే సంవత్సరం మొత్తం చేసే పండుగ ఈ ఒక్క రోజు కోసం చేసే పండుగని వ్యాపారం చేయనీయకుండా సరుకు మొత్తం ఇవాళ అట్లా ఆపేశారండి. సరుకు మొత్తం ఈరోజు కావాలని తెలిపి చేసే పని ఇది. చెప్పండి. అవునన్నా, ఇప్పుడు క్లోజ్ చేస్తే మీరు ఏ అథారిటీకి వెళ్తారు? కామన్ గా ఏ అథారిటీకి వెళ్తామండి? ఇప్పుడు మాకు ఎవరు చెప్పండి సమాధానం ఇది. మీరు చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు కదా. అవునండి, ఇక్కడ మనం సపోర్ట్ చేసే వాళ్ళు తెలిపేమండి. మేము చెప్తాం సమాధానం చెప్పండి. లీగల్ పోలీసులకి లేదు కాబట్టి ఏ అథారిటీకి వెళ్తారు? నెక్స్ట్ స్టెప్ ఆయనపై యాక్షన్ తీసుకోవాలి మనం. డెఫర్మేషన్కి వెళ్ళాలా? యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? నేను ఇక్కడ జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇవ్వాలి. జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను, రేపు పొద్దున్నే మాట్లాడుతూ ఉంటారు. ఆయన డిఎస్పీ గారు చేశారు. డిఎస్పీ గారు చేశాను, ఆయన భోజనానికి వెళ్ళి ఉంటారు. 3 గంటల 3 సార్లు చేశాను, ఆయన భోజనానికి వెళ్ళని చెప్తున్నారు. ఎందుకు చెప్పండి? ఇక్కడ మనం ఒక్కరోజు వ్యాపారానికి తెలిపేస్తారు చెప్పండి. తలిపి తీస్తే నీ సంగతి తెలుస్తాం బెదిరిస్తారు. ఈరోజు మమ్మల్ని తలచుకుంపారు. 4 గంటలు తల పంపించారు. మా 2 కుర్రాళ్ళు అడిగినందుకు, కేవలం అడిగినందుకు 2 కుర్రాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి బయటికి పంపించండి. ఈరోజు సివిల్ వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా? పోతే ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా నువ్వు తలుపు తీసి నీ సంగతి తెలుస్తూ ఉంటాను. ఏం కక్ష ఉంది? ఏమీ లేవండి మాకు. మేము క్యాస్ట్ వైశ్య, మేము ఎవరితో గొడవపడము. మేము ఎవరితో గొడవపడలేదు. ఈరోజు కూడా దాదాపు 40 సంవత్సరాలు 39 సంవత్సరాల వ్యాపారం మా ఇండస్ట్రీ మా ఫరం ఇచ్చి 39 సంవత్సరాలు వ్యాపారంలో ఉన్నాము. ఎవరితో మేము కాంట్రవర్సీ లేదు. కేవలం కావాలని ఉద్దేశపూర్వకంగా చేసే పని ఇది. దీనిపై మీడియా మిత్రులందరూ దీన్ని మా సహకరించాలని కోరుతున్నామండి. సంతోషం, ధన్యవాదాలు సార్. ఇది అయిపోయినా కానీ ఒక్క నిమిషం 1 2 3. ఈరోజు మధ్యాహ్నం అనగా 1 గంటకి చిలకలూరుపేట రూరల్ సిఐ గారైన సుబ్బనాయుడు గారు, ఎస్ఐ అనిల్ కుమార్ గారు వాళ్ళ సిబ్బందితో వచ్చి మా షాప్ మొత్తాన్ని వచ్చి గందరగోళం చేసి సరుకు మొత్తాన్ని పడేసి వచ్చిన కస్టమర్లని విచక్షణారహితంగా తిట్టి, అమ్మానాబూతులు తిట్టి మా స్టాఫ్ 2 తీసుకుని వెళ్ళి స్టేషన్లో బంధించి 4 గంటలకు పంపించారండి. కేవలం ఇది కక్షపూర్వకంగా జరిగిన పని అండి ఇది. ఎందుకంటే ఎందుకు చేసే కారణం తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. వచ్చిన కస్టమర్ని తిట్టడం, మా దగ్గర పనిచేసే సిబ్బందిని తిట్టడం, ఇది కావాలని చేసే పని అండి. ఎందుకంటే కోట్లు వెచ్చించి మనం వ్యాపారం చేసుకుంటామండి. అందరం పండుగ ఎదురు చూసే పండుగ ఈరోజు దీపావళి పండుగ రోజు. ఈ పండుగ జరగనీయకుండా, మా సరుకు అమ్మనీయకుండా షాప్ మొత్తాన్ని చిందరవందరగా చేసి వెళ్ళిపోయారండి. దీనిపైన యాక్షన్ ఏం చేయాలో తెలియక ఈరోజు మీ ముందు వచ్చి చెప్తున్నాను. సంబంధించిన అన్ని శాఖల లైసెన్స్ మా షాపుకి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంటు, ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని సంబంధించిన లైసెన్స్ కాపీలు మొత్తం మా దగ్గర ఉన్నాయండి. కానీ లైసెన్స్ లేని వాళ్ళు యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారండి. లైసెన్స్ లేని కెపాసిటీ లేకుండా, లైసెన్స్ లేకుండా కావాలని ఈరోజు మన చిలకలపేట పోలీస్ సిబ్బంది వారు మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా మా అందరూ తలుపులు వేయించారండి. అలాగే కారణాలు అడిగారా మీరు? పోలీసు వాళ్ళు మాట్లాడితే కొడుతున్నారు, మాట్లాడి తిట్టి పంపిస్తున్నారు. 2 కుర్రాళ్ళు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు. తెల్ల కాగితాలు సంతకం పెట్టి బయటికి పంపించారండి. ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తుండండి. V3 న్యూస్. ఎలక్షన్ సమాచారం. నమస్కారం.